Q9 న్యూస్కు స్వాగతం. ప్రస్తుత వేసవి తీవ్రతలు దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం జీవో 5ను జారీ చేసిందని ఆర్డీఓ రాజాగౌడ్ తెలిపారు. పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జీవో ప్రకారం వడదెబ్బ తగిలి మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తారని చెప్పారు. మండల స్థాయిలో కమిటీ ఉంటుందన్నారు. కమిటీని నిర్ధారించే తర్వాత జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు సమర్పిస్తారని వివరించారు. ఇందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. హెల్త్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్, ఈ 3 మెన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వాళ్ళు, డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, మెడికల్ ఆఫీసర్ ఆయన, ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వడదెబ్బ ద్వారానే చనిపోయిందని నిర్ధారిస్తే ఈ 3 కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించేస్తే జిల్లా కలెక్టర్ గారు ఆ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కొత్త జీవో ద్వారా దురదృష్టవశాత్తు ఎవరైనా ఈ వడదెబ్బ ద్వారా చనిపోతే దానికి సంబంధించినటువంటి రికార్డులు అవన్నీ చేస్తే ప్రభుత్వం నుండి సహాయం అనేటువంటిది, ఆర్థిక సహాయం అనేటువంటిది అందచేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే సందర్భంలో మనకి 43-44 డిగ్రీల టచ్ అవుతుంది కాబట్టి ఉదయం పూట ఏదైనా పనులు ఉంటే చూసుకొని ఎండకు డైరెక్ట్గా గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డివిజనల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. వ్యక్తికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబరు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్, మనం ఏదైతే ఆపద్బాంధుకి ఎలాగైతే అప్లై చేసుకుంటామో అలాగే ఈ స్కీమ్కి సంబంధించి కూడా మినిమం కావాల్సినటువంటి పేపర్స్ తోటి తహసీల్దార్ దగ్గర దరఖాస్తును చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.